1971 ఈ అమెరికాలో ఉన్న ఈ నాసా అనే అంతరిక్ష పరిశోధనశాల నుంచి అపోలో 15 అనే ఒక అంతరిక్ష నౌకను చంద్రమండలం మీదకి పంపారు. అందులో కొంతమంది ఆస్ట్రోనాట్స్ అంటారు, వారు కూడా ఆ నౌకలో చంద్రుని మీదకి వెళ్ళారు, చంద్రుని మీద అడుగు పెట్టారు. చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు మోపి భూమి మీద అడుగు పెట్టిన తర్వాత అనేక మంది ఈ మీడియా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ దగ్గరికి వెళ్ళారు. అందులో ఒక ఆస్ట్రోనాట్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అతని పేరు జేమ్స్ ఇర్విన్. ఒక ఆస్ట్రోనాట్ ఒక వ్యోమగామి దగ్గరకు వెళ్ళి ఒక జర్నలిస్ట్ మైక్ ఆయన ముందు పెట్టి ఆయన అడుగుతున్న ఒక ప్రశ్న, ఏమండి మీరు చంద్రుని మీద అడుగు పెట్టారు, చంద్రుని మీద కాలు మోపారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ స్పందన ఏంటి, మీ అనుభూతి ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అతను అడిగినప్పుడు అతను ఇచ్చినటువంటి రిప్లై, అతను ఇచ్చిన సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒక మనిషిగా ఒక అంతరిక్ష నౌకలో చంద్రుని మీదకు వెళ్ళి అక్కడ కాలు మోపడం ఇది గొప్పది అని, ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అని, ఇదేదో సాహసం అని మీరు అనుకుంటే ఎంతకన్నా గొప్ప అద్భుతం 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచ చరిత్రలో జరిగింది. పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు అనే మహానుభావుడు దేవుడు ఆయన మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడే, ఎంతకన్నా అద్భుతమా ఇది అన్నాడు. నిజంగా ఆ ఆస్ట్రోనాట్ చెప్పిన మాటలు అక్షర సత్యం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెడితే వింతనుకుంటే, లోకాలను కలిగించిన వాడు, సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఉన్న సింహాసనాన్ని, ఆయన ఉన్న పరలోకాన్ని విడిచిపెట్టి ఒక మనిషిగా మనుషులలో మరల ఒక దాసునిగా ఏమీ లేనివాడుగా పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి 33 సంవత్సరాల పాటు ఈ భూమి మీద కదిలినప్పుడు, తిరిగినప్పుడు అది అద్భుతం అనిపించలేదా మీకు?